నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఇప్పుడు డేటా సిటీగా మారబోతోంది విశాఖపట్నం అంటే ఇంతకు ముందు వరకు స్టీల్ సిటీ అని చెప్పుకునేవాళ్ళం కానీ ఇక మీదట అందరూ కూడా డేటా సిటీ అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడబోతోంది అయితే చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఒక పట్టణాన్ని దేశంలోని ప్రధాన నగరాల సరసన నిలబెట్టడం అనేది అంత కష్టమైన పనేం కాదు గతంలో ఆయన చేసి చూపించారు కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే హైటెక్ సిటీని డెవలప్ చేసి చూపించారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ హైటెక్ సిటీ రాక మునుపు హైటెక్ సిటీలో సైబరాబాద్ నిర్మాణం జరగక మునుపు అలాగే సైబర్ టవర్స్ అనేవి నిర్మించక మునుపు అక్కడంతా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఏమీ ఉండేవి కాదు అంతా తుమ్మ చెట్లే ఉండేవి కానీ ఎప్పుడైతే చంద్రబాబు చొరవ తీసుకుని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నిర్మాణం అయ్యే దిశగా ఆయన చర్యలు చేపట్టారో ఆ కంపెనీలు అందరితోటి మాట్లాడి వాళ్ళ కంపెనీలే కాకుండా వాళ్ళ అనుబంధ కంపెనీలు కూడా హైదరాబాదులో ఏర్పాటయ్యే దిశగా చర్యలు చేపట్టి హైటెక్ సిటీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు హైటెక్ సిటీకి ఏవైతే కీలకమైన మౌలిక వసతులు ఉన్నాయో రోడ్లు డ్రైనేజీలు ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా చాలా చొరవ తీసుకుని కీలక పాత్ర పోషించారో అదంతా కూడా మనం కళ్ళారా చూసాం ఇప్పుడు వైజాగ్ విషయంలో కూడా అంతే చొరవ తీసుకుంటున్నారు వైజాగ్లో ఏదైతే డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందో దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం విశాఖపట్నానికి సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ అనేది రాబోతుంది సో దీనికి నారా లోకేష్ శంకుస్థాపన కూడా చేశారు అలాగే దీనికి సంబంధించి 15,000 కోట్ల పెట్టుబడి విశాఖలో పెట్టబోతున్నారు అని చెప్పేసి మనమంతా కూడా న్యూస్లో విన్నాం కానీ దీనికి సంబంధించి ఏవైతే డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఏపీ సర్కారుతోటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతోటి ప్రతిపాదనలు ఎప్పుడో చేశారు దాదాపుగా 10 నెలల క్రితమే ఈ ప్రతిపాదనలు జరిగాయి కానీ బయటకు తెలియదు అసలు వాళ్ళు ఏపీలోని విశాఖపట్నానికే రావాలనుకోవడానికి కారణం ఎక్కడికి వెళ్లకుండా ఏపీలోనే పెట్టుబడులు పెట్టాలనుకోవడానికి కారణం ముఖ్య కారణం ఎవరై ఉంటారనుకుంటున్నారు నిస్సందేహంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే కంపెనీలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కంపెనీలు ముందుకు వెళ్ళగలుగుతాయి అనేది వాళ్ళ నమ్మకం ఎందుకంటే గతంలో హైదరాబాద్ను చూశారు కాబట్టి వాజ్పేయి కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న టైంలోనే హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణానికి చంద్రబాబు ఎంత చొరవ చూపించారనేది మన అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం పెట్టుబడి పెడితే మన కంపెనీలకి ఎటువంటి ఢోకా ఉండదని వారు భావించారు కాబట్టి డైరెక్ట్గా ఏపీ సీఎం చంద్రబాబుని వాళ్ళు సంప్రదించారు కానీ సంప్రదించినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారు అవేంటి అంటే వాళ్ళు ఇక్కడ కంపెనీలు పెట్టాలి అంటే పాలసీల్లో మార్పు కావాలి అని చెప్పారు వాళ్ళు 20 ఏళ్ల పాటు అంటే పనుల మినహాయింపుని కోరారు అలాగే ఇంకొన్ని కండిషన్స్ కూడా పెట్టారు మరి ఆ కండిషన్స్ అన్నీ చంద్రబాబు వెంటనే యాక్సెప్ట్ చేసేంత ఆయనకి పవర్స్ ఉన్నాయంటే లేవు ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండవు కేంద్ర ప్రభుత్వం నుంచే ఆ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి చంద్రబాబు వెంటనే నరేంద్ర మోదీతో మాట్లాడి వాళ్ళకి ఏవైతే మినహాయింపులు కావాలంటున్నారో వాటిని ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఏపీలో పెట్టుబడులు పెడతారు ఏపీలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ డేటా సెంటర్లు పెట్టడం వల్ల ఏపీలో యువతకి ఉద్యోగాలు లభిస్తాయి ఎదుగుతున్న రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గత 5 ఏళ్ళు పాలకులు ఛిద్రం చేసిన రాష్ట్రం బద్నామైపోయిన రాష్ట్రం చుట్టుప్రక్కల అన్ని రాష్ట్రాలు కూడా హేళన చేయబడిన రాష్ట్రం మరి ఈ రాష్ట్రం నిలబడాలి డెవలప్మెంట్ జరగాలంటే కంపెనీలు రావాలి పెట్టుబడులు పెట్టాలి కాబట్టి మీరు ఈ సహకారం అందించక తప్పదు అని రిక్వెస్ట్ చేసి ఆ పాలసీల్లో మార్పులు చేయించారు చంద్రబాబు ఆ పాలసీల్లో మార్పులు జరిగాయి కాబట్టి ఇప్పుడు సదరు కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి అవి ఏమేం కంపెనీలు అనేది ఒకసారి చూద్దాం రైడెన్ అనే సంస్థ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతోంది ఇక్కడ కంపెనీ పెట్టుబడులు పెడితే 400 ఎకరాలు కేటాయించడానికి సర్కార్ రెడీగా ఉంది అలాగే 87,550 కోట్లతోటి ఈ రైడెన్ అనే సంస్థ పెట్టుబడులు పెట్టబోతుంది కేవలం ఈ రైడెన్ అనే ఒక్క సంస్థే కాదు గూగుల్తో పాటు టీసీఎస్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది అలాగే ఇంకా ఇతర కంపెనీలు కూడా వాళ్ళ డేటా సెంటర్లన్నీ ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అయితే ఇక్కడ డేటా సెంటర్లు పెట్టడానికి మరో కారణం ఏంటంటే సింగపూర్ నుంచి డైరెక్ట్గా కేబుల్స్ సముద్ర మార్గం నుంచి విశాఖకి రాబోతున్నాయి ఆల్రెడీ ఆ పనులు కూడా పూర్తయిపోయినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ డేటా సెంటర్కి అది చాలా ఊతమిచ్చే అంశం కాబట్టి వాళ్ళ కంపెనీలన్నీ ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు సో దీని వెనక ఇంత కృషి ఉంది మనకి ఇన్నాళ్ళు చాలామందికి తెలియదు
దీని కృషి వెనుక అంటే ఈ కంపెనీలన్నీ వాళ్ళ డేటా సెంటర్లు పెట్టుకోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. అయితే చాలామంది ఏమంటారంటే అది చంద్రబాబు చలవేం కాదు, అది చంద్రబాబు కృషి ఏం కాదు, అది చంద్రబాబు పట్టుదల ఏం కాదు, అది చంద్రబాబు విజన్ ఏం కాదు అని మొండిగా వాదిస్తూ ఉంటారు. ఎలాంటి వాదనలు ఉంటాయంటే వాళ్ళ వాదనలు హైటెక్ సిటీ ఏర్పడటంలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు, నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చొరవ తీసుకోవటం వల్లే అక్కడ హైటెక్ సిటీలో ఈ కంపెనీలన్నీ వచ్చాయి, ఆయనే శంకుస్థాపన చేశారంటారు. మూర్ఖంగా వాదిస్తారు. కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు కదా, అటు తెలుగుదేశం అంటే పడని వాళ్ళు, బద్ద శత్రువులు తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు అంటే ఏమాత్రం ఇష్టపడిన వాళ్ళు, చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు, ఆయన నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్ళు. కేవలం పార్టీల ముసుగులో రాజకీయ వైరంతో అటు రాష్ట్రం మీద, ఇటు చంద్రబాబు మీద, కంపెనీల మీద కూడా విషం చల్లిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో వాళ్ళ వాదన ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా హైటెక్ సిటీ డెవలప్ అవడంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పాత్రే అంటారు. కానీ అసలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి కానీ సైబర్ టవర్స్కి కానీ శంకుస్థాపన చేశారంటే చెయ్యలేదు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆయన శంకుస్థాపన చేసింది దేనికి? సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులకి. ఇది కేంద్రంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకుని ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులకి అనుమతి ఇచ్చారు. అప్పుడు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉంటే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల శంకుస్థాపనకి ఆయన చేశారు. ఆ శంకుస్థాపన చేశారు, రాయేశారు, బాగానే ఉంది. ఆ శిలాఫలకం చుట్టూ తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లు మురిశాయి, ఇంకా బండరాళ్ళు వచ్చి చేరాయి. అసలు ఆ శంకుస్థాపన శిలాఫలకం ఎటుపోయిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ చంద్రబాబు తన హయాంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీకి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి పునాదులు వేశారు. ఆయనే మొత్తం అంతా కూడా డెవలప్ చేశారు. పూర్తిగా ఆయన ఘనతే అని కూడా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దీని మీద ఇంకా వితండవాదం చేసే వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తాను నేనైతే. ఇక్కడ పోలవరం ఉంది, మరి దానికి శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి అయితే కాదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే టి అంజయ్య అనే ముఖ్యమంత్రి ఆయన పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన చేశారు. మరి క్రెడిట్ అంతా, పోలవరం క్రెడిట్ అంతా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇవ్వాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాదిస్తూ ఉంటుంది. మరి అలా చూసినప్పుడు హైదరాబాద్లోని సైబర్ టవర్స్, హైటెక్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి క్రెడిట్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి వెళ్ళాలంటే ఇక్కడ కూడా పోలవరం క్రెడిట్ అంతా కూడా టి అంజయ్యకి వెళ్ళాలి కదా. ఆ క్రెడిట్ తీసుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు, ఆయనకే సంబంధం అని చెప్పేసి ఇంకొక వాదన ఇక్కడ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ కొంచెం తెలివితేటలు వాడాలి మనం. ఎవరు దాన్ని పూర్తి చేస్తే, ఎవరు దానికోసం కృషి చేస్తే వాళ్ళకే ఆ క్రెడిట్ వెళ్తుంది. ఎవరి హయాంలో అయితే ఓపెనింగ్ జరుగుతుందో వాళ్ళే ఆ క్రెడిట్ తీసుకుంటారు. చంద్రబాబు ఎంతో కష్టపడి నిర్మించిందే శంషాబాద్ ఎయిర్పోర్టు. సో కానీ ఓపెనింగ్ చేసి చివరిలో పనులు పూర్తి చేసి ఓపెనింగ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాని గురించే ఆ శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టుకున్నారు. ఏదైతే శాసనసభలో తీర్మానం కూడా జరిగిందో ఆ టైంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు పేరు పెట్టాలని కూడా కోరారు. కానీ ఆయన పేరు పెట్టడానికి వాళ్ళు ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు, రాజీవ్ గాంధీ పేరే పెట్టుకున్నారు. సో ఇలా చూసుకుంటూ పోతే అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా అందుకే నేను ముందు నుంచి అంటున్నాను, అటు హైటెక్ సిటీ, ఇటు డేటా సిటీ రెండూ కూడా చంద్రబాబు చలవే, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పడం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో. హైటెక్ సిటీ, తెలంగాణలో హైదరాబాద్ డెవలప్మెంట్, చంద్రబాబు చొరవ, చంద్రబాబు చొరవ రెండూ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏపీలో కూడా ఏదైతే డేటా సెంటర్ డెవలప్ అవుతోందో, డేటా సెంటర్లు పెట్టుకోవడానికి కంపెనీస్ ముందుకు వస్తున్నాయో, వీటన్నిటికీ వెనక చంద్రబాబు కృషి ఉందని మీరు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.